మనం Jansena. My first vote for Jansena. My first vote for Jansena. My first vote for Jansena. My first only for Jansena. My first vote for Jansena. నాయకత్వం వర్ధిల్లాలి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన. First vote from Janasena. My first vote for Janasena. My first vote for Janasena. My first vote for Janasena. My first only for Janasena. My first vote only for Janasena. Vote for Janasena. Vote for Janasena. Vote for Janasena. Vote for Glass. Vote for Glass. Vote for Glass. My first vote for Janasena. My first vote for Janasena. Vote for Glass. Vote for Glass. Vote for Glass. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి శ్రీమతి తమ్మలపల్లి రమాదేవి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి శ్రీమతి తమ్మలపల్లి రమాదేవి గారి నాయకత్వం వర్ధిల్లాలి. Vote for Glass. Vote for ఈరోజు నందిగామ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్లో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనే ఈ నినాదంతో ఇప్పటి యువతే రేపటి భవిత కనుక వారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని వీరి ఓటుతో ఓటు అనే ఆయుధంతో వీరు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయంలో వారు ఎన్నుకున్నారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఆశయాలు ఎంతో యువతకి ప్రభావితం చేశాయి అన్నదానికి నిదర్శనమే ఇలా ఇప్పుడు ఈ యువకులందరూ కూడా సుమారు ఈ ఎన్నికల ముందు 4 లక్షల మంది యువత ఓటు హక్కుకి ఎన్నికయ్యారు. సో ఇప్పుడు ఈ 4 లక్షల మంది నాకు తెలిసి ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ వైపే ప్రభావితం కాబడ్డానికి ముఖ్య కారణము మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క ఆదర్శాలు సిద్ధాంతాలు ఏంటి, వాటిలో మొదటిదిగా ప్రజా సంక్షేమం, తరువాత ఇప్పటి యువతే రేపటి భవిత అని మేమందరం కూడా నమ్ముతున్నాము. మార్పు కోసం మీరందరూ కోరేది ముఖ్యంగా ప్రభుత్వం నాయకులు మంచిగా ఎప్పుడైతే ప్రజల కోసం యువత కోసము వారు చక్కగా మంచి విధానాలను తీసుకొస్తారో అలాంటి ప్రభుత్వం కోసం ఒక మంచి మార్పు కోసం వీరు ఇలా జనసేన పార్టీకే మా ఓటు అని వీరు ఇలా ముందుకు రావడం అన్నది చాలా అభినందనీయంగా తీసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు ఓటు. ఆ ఓటును మనం చక్కగా మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకులను ఎన్నుకునే దాంట్లో వీరు చక్కగా మంచి నిర్ణయం తీసుకున్నారు, జనసేన పార్టీని ఎన్నుకొని మంచి పని చేశారు అని నేను వీరందరినీ అభినందిస్తున్నాను. జై జనసేన. నా పేరు రాజేష్, ముప్పాళ్ళ గ్రామం, చందర్లపాడు మండలం. మాది ఓటు ఎవరికి వేయాలి? జనసేన పార్టీ గాజు గ్లాస్కే ఓటు వేయాలనుకున్నాను. నా మొదటి ఓటు ఆయనకే పడాలని అనుకుంటున్నాను. ఎందుకని వేయాలనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారికి? ఆయన గారు వస్తే నాకు న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న ప్రభుత్వం నాకు ఏమీ ఇవ్వలేదు. నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏం జరగలేదు. వాళ్ళ నుంచి మాకు ఇది రాలేదు. దాని వలన నేను జనసేన పార్టీని ఆయన గారిని ఎంచుకుంటున్నాను. జనసేన పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నాను. మీ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మీకు జాబ్ క్యాలెండర్లు ఏమైనా రిలీజ్ చేసిందా? మాకైతే జాబ్ క్యాలెండర్లు కానీ అలాంటివి కానీ ఏమీ రిలీజ్ చేయలేదు. పైగా మాది ఓసీ క్యాస్ట్ అండి. మాది ఆ క్యాస్ట్కి కూడా ఎక్కువ ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. అదేమంటే అప్పర్ క్యాస్ట్ అయ్యి అంటున్నారు. కానీ మేము చాలా పేద విద్యార్థులం. మాకు ఐటీఐ అయింది అంతేనాది. మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్? మా ఇంట్లో 4 ఉంటారండి. 4 ఉంటారు. చదువుకునే విద్యార్థులం ఇద్దరమేనండి. ఇద్దరు. ఇంకొక అతను ఏం చేస్తున్నారు? ఇంకో సిస్టర్ అండి. మా సిస్టరు జస్ట్ కాలేజ్కి వెళ్తుంది, ప్రస్తుతం డిగ్రీ చేస్తుంది. తనకి ఏమన్నా మామూలుగా ఫీజు రిమెంబర్మెంట్ కానీ అలాంటివి ఏమైనా పడుతున్నాయి? అలాంటి ఏమి రావట్లేదు. మీరేం చదువుతున్నారు? నాది ఐటీఐ కంప్లీట్ అయిందండి. ఐటీఐ ప్రస్తుతానికి కూలి పని చేసుకుంటున్నాం. మేము కూలి పని చేస్తున్నాం. ఐటీఐ కంప్లీట్ చేసి అవునండి. నా పేరు రవితేజ, మాది ముప్పాల గ్రామం, చంద్రలపాడు మండలం, కృష్ణా జిల్లా.
జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టి జనసేనకి ఓటేయాలనుకుంటున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వంలో మీకు న్యాయం జరగలేదు? న్యాయం జరగట్లేదు. నువ్వేం చదువుతున్నావు? నాది ఐటీ కంప్లీట్ అయిపోయింది. నీకు ఏమైనా జాబ్ పోస్ట్ ఏమైనా వచ్చిందా? జాబ్ పోస్టులు అలాంటివి ఏం రాలేదు మాకు. ఇంతమంది జాబ్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేశారా? రిలీజ్ చేయలేదు. అసలు ఏమీ లేదు. ఏమీ లేదు, మాకేం జరగట్లేదు కూడా. ప్రభుత్వాలు ఏమైనా ఉపయోగం ఉందా మీకు? ఉపయోగం లేదు మాకు, మా ఫ్యామిలీకి కానీ మాకు కానీ ఎవరి వల్ల ఉపయోగం లేదు ఈ ప్రభుత్వం వల్ల. అందుకే మేము జనసేనని ఎంచుకున్నాం. జనసేన పార్టీకి ఓటేయదలుచుకున్నాం. ఈ ఫస్ట్ ఓట్ మాకు జనసేనకి వేస్తామని మేము చెబుతున్నాం.